అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. చెల్లి చెల్లి అని భానుని ఇంతలా వెనకేసుకొస్తున్నావు కదా, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్లాగే ఫీల్ అవుతావు కదా. కానీ చూసావా భాను ఎంత పని చేసిందో? ప్రతి ఒక్కరి విషయంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య అందరితో చెప్పుకోలేరు. ఒక్కోసారి చెయ్యని తప్పుకు కూడా దోషుల్లా నిలబడతారు. అంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. నిందలు వేసే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి. నేనేం భానుని తప్పు పట్టడం లేదు పార్దు, కానీ పెళ్ళయ్యాక ఒక భార్య భర్తతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. తన మనసు తనువు అన్ని భర్తతోనే పంచుకోవాలి. భానుకి మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం ఉందో ఈ కుటుంబం అంటే కూడా అంతే గౌరవం ఉంది. మనందరి గురించి కూడా అంతే ఆలోచిస్తుంది. ఇవన్నీ తనలో ఉన్న గొప్ప విషయాలే, నేను కాదన్ను. అంత గొప్ప వ్యక్తి అయిన భాను ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేసిందో ఎవరు ఆలోచించడం లేదు. తప్పంతా తనదే అని అందరూ నిందలు వేస్తున్నారు. ఇది నింద కాదు పార్దు, అందరి బాధ. ఎందుకంటే తను మన అందరి గురించి ఆలోచించడం కన్నా ముందు అన్నయ్య గురించి ఆలోచించాలి. వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఇంటి పేరు నిలబెట్టుకుని వారసుడిని ఇవ్వాలి. ఇవ్వాలన్న కోరిక భానుకు కూడా ఉంటుంది కదా. మీ అన్నయ్యని ఎంతో అభిమానించే మనిషి తనకి దగ్గర కాలేకపోతుందంటే అంతకు మించిన బాధ ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. కొన్నాళ్లు తనని ప్రశాంతంగా వదిలేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. కార్తీక్ అదే ఆలోచించాడు. కానీ ఇంతలోనే అత్తయ్యకి నిజం తెలియటం వల్ల ఇంత పెద్ద గొడవ జరిగింది. అదే పార్దు అర్థం కాంది. నీలిమ భానుని టార్గెట్ చేస్తుందంటేనే కదా నీలిమని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అన్నయ్య చెప్పాడు. కానీ నీలిమని ఆపిందెవరు? భానుయే కదా. పోనీ బయటికి వెళ్దాం, కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండొద్దాం అన్నాడు. కానీ రాను అని భానుయే కదా చెప్పింది. అన్నయ్య ఎంత చేయాలో అంతా చేస్తున్నా, కానీ ప్రతి విషయానికి అడ్డుపడుతుంది భానుయే కదా. ఇది నీకెందుకు అర్థం కావడం లేదు? నాకు అర్థమైంది, కానీ మీరే అర్థం చేసుకోవడం లేదు. మనలో ఉండే మనిషి మనతో చెప్పుకోలేనంత మౌనంగా ఉంది అంటే ఆ బాధని అర్థం చేసుకోవాలే తప్ప తనని బాధ పెట్టేలా మనం మాట్లాడకూడదు. భాను ఎంత బాధపడుతుందో నాకు తెలియదు పార్దు, కానీ ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి అమ్మ తట్టుకోలేకపోతుంది. అసలే ఆ ఇంటి వల్ల తన పెద్ద కొడుకుని దూరం చేసుకుంది. అయినా సరే క్షమించి వాళ్ళని ఇంత బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఆ ఇంటి మనిషి వల్లే చిన్న కొడుక్కి కూడా అన్యాయం జరుగుతుంటే అమ్మ ఈ విషయాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటుంది? అయినా తన మనసులో ఏముందో చెప్తేనే కదా అర్థం చేసుకోవడానికి, సపోర్ట్ చేయడానికి. అంతేకాని ఏమి చెప్పకుండా అర్థం చేసుకోండి అంటే ఎవరైనా ఏం అర్థం చేసుకుంటారు? ఇలా అపార్థమే చేసుకుంటారు. నిజమే చాంద్రి, కొండ దూరంగా ఉన్నప్పుడు చాలా అందంగా కనపడుతుంది. కానీ కొండెక్కేటప్పుడే అన్ని రాళ్ళు ముళ్ళే ఉంటాయి. మనం చూసిన చూపులో తప్పలేదు, దూరాన్ని బట్టి అక్కడుండే పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు భాను విషయంలో కూడా అదే జరుగుతుందేమో. ఇప్పుడు అత్తయ్య పడుతున్న బాధ కన్నా తను చెప్పుకోలేకపోయిన నిజం అంతకన్నా ఎక్కువ బాధ పెడుతుందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పార్దు. భాను వాళ్ళ అన్నయ్య శివ ఉన్నా కూడా భానుని ఇంతలా సపోర్ట్ చేసేవాడు కాదేమో. శివని క్షమించమని భాను అమ్మని అడిగింది. నా కొడుకును ఎందుకు శిక్షిస్తున్నావని అమ్మ భానుని అడిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఏం చేస్తున్నారు బామ్మ? గేదెలకి గడ్డి వేసి పేడెత్తుతున్నానే. అదేంటి వంట చేయడానికి కూరలు కోస్తూ సమాధానం అలా చెప్తున్నారు? మరి రెండు కళ్ళకి ఏ రోగం లేకుండానే బాగానే కనిపిస్తున్నాయి కదా, మరి ఎందుకు అడగడం? అనవసరంగా మీరెందుకు కష్టపడతారు అని అడిగాను బామ్మ. దానికెందుకంత సీరియస్ అవుతారు? విత్తు నాటకుండా పంట, వంట చేయకుండా తిండి ఎలా వస్తాయే?
ఇంట్లో వాళ్ళ కడుపు నిండాలి అంటే ఈ మాత్రం పని చెయ్యాలి. దీన్ని నీలాంటి వాళ్ళు కష్టం అనుకున్నా నాలాంటి వాళ్ళు ఇష్టంతో చేస్తారు. అంతే ఇష్టంతో ఆ వంట ఏదో నేనిచ్చేస్తాను బామ్మ, మీరు రెస్ట్ తీసుకోండి. తిన్నాక అందరూ ఇంట్లోనే ఉంటారా లేక వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారా? బామ్మ, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. కోపగించుకోకు. నీకు కొంపలో కుంపటి పెట్టడం తెలుసు గాని కుంపటి మీద వండడం వచ్చో లేదో అని అలా అడిగానంతే. కుంపటెందుకు? మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది కదా. కర్మ కర్మ, అది నీ తెలివి. సర్లే ఏదో ఒకటేడు వెళ్ళు. బామ్మ, ఎన్ని గ్లాసులు పెట్టను బియ్యం? ఒక బస్తా పెట్టు. ఏంటి? ఇదిగో ఈ గిన్నెలోనా? కర్మే, అంతా నా కర్మ. ఓ 3 గ్లాసులు పెట్టు చాలు. వెళ్ళు పో. సరే. అన్నీ తెలిసినట్టు. బామ్మ, నువ్వు తప్పుకో, నేను కట్ చేస్తాను. ఏమైందే? తెగింది బామ్మ. గొడవలు పెట్టేంత ఈజీ కాదే వంట చేయడం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి. ఇదిగో ఆ కూరల సంగతి నేను చూస్తాను గాని నువ్వు వెళ్ళి పోపు పెట్టుపో. వెళ్ళు, అన్నిటికీ తయారవుద్ది. ఓసి నీ మొహం మండా, అది నూనె అనుకున్నా నీళ్ళు అనుకున్నావా? ఆవాలు పేలుతున్నాయి బామ్మ. తల్లి, ఆ వంట ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. పర్లేదు బామ్మ, ఏదో ఆవాలు తుల్లాయి అంతే కదా, నేను చేస్తానులే. ఇప్పుడు ఆవాలే తుల్లాయి, కాసేపు ఆగితే ఇల్లంతా తగలేసేలా ఉన్నావు. వంట అంటే కమ్మటి వాసన అందరికీ రావాలి, అంతేగాని నువ్వు చేస్తున్నదంతా అందరి మీద పడక్కర్లేదు. నువ్వు చేసిన పెంట చాలు, వెళ్ళు. ఏంటి బామ్మ, నీలిమ మీకు సహాయం చేస్తానంటే మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు? దెయ్యంతో స్నేహం చేస్తే ఏమవుతుంది? డేంజర్ పక్కనే ఉంటుంది. దీంతో వంట చేయించినా అంతే, అందుకే వెళ్ళమంటున్నాను. చూడు రాము, ఏదో 4 ఆవాలు తుల్లాయని బామ్మలే భయపడుతున్నారు. ఒక పని చేయవే, ఆ ఉడుకుతున్న అన్నాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పొయ్యి. నన్ను తీసుకెళ్లి పాడ మీద పెడతారు. చేసిందంత చేసి సమర్థించుకుంటుంది మిడిగుడ్డులు దానా. వెళ్ళే వెళ్ళే, బొద్ది లేకపోతే సరి. పోన్లేండి బామ్మ, నాకొచ్చు కదా, నేను చేస్తాను, మీరు వెళ్ళండి. నాకు వంట చేయడం పెద్ద పనేం కాదే. అదేదో ప్రయత్నిస్తానంటే ఏడవమన్నాను, కానీ ఇలా ఏడిపిస్తుందని అనుకోలేదు. నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు. పర్లేదు బామ్మ, నేను సాయం చేస్తానులే. అలా అయితే నువ్వు ఈ కూరలు కొయ్యి, నేను పోపు పెడతాను. అలాగే. మీనాక్షి, భాను జీవితం బావుండాలి, అది కళ్ళారా చూడాలి అని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంటావు. నీ కల తీరకుండానే కళ్ళు పూసావని నేనెన్నోసార్లు బాధపడ్డాను. భాను ఇక్కడ సంతోషంగా ఉంటోందని నీ కళ్ళను కూడా నా కళ్ళుగా చేసుకుని ఆనందంగా చూశాను. మన కూతురి జీవితానికి ఇక తిరుగే లేదని మురిసిపోయాను. కానీ చేతులారా తన జీవితాన్ని భాను నాశనం చేసుకుంటుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఉండుంటే భానుని ఏమనేదానివో నాకు తెలియదు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చిగురించాల్సిన జీవితాన్ని తానే మోడుగా మార్చేసుకుంటోంది. అలా ఎందుకమ్మా అని అడిగితే
తనే సమాధానము చెప్పట్లేదు. తనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు మీనాక్షి. నాన్న, టాబ్లెట్ వేసుకోండి. నీ ఆనందం చూసి నా అనారోగ్యం సరైపోయిందని పొద్దున మురిసిపోయానమ్మా. కానీ అది ఎప్పటికీ తగ్గదని నీకు ముందే తెలుసుగా. మేము తలదించుకునేలా నువ్వెప్పుడూ ప్రవర్తించలేదు. కొడుకులు వదిలేసిన నా కూతురు తలెత్తుకునేలా చేసింది అని నేనెప్పుడూ మురిసిపోయేవాణ్ణి. కానీ అలాంటి నా భానులో ఇలా కొత్త భానును చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలి తప్ప పగలు ప్రతీకారాలు అంటూ సమిధలా మార్చుకోకూడదమ్మా. నా వాళ్ళ మీద నాకు పగేంటి నాన్న? ఈ కుటుంబంలో ఎవరికేం జరిగినా నష్టపోయేది నేను. నా ప్రాణం మీద నేను పగ పెంచుకుంటానా? మరిదంతా ఏంటమ్మా? వాళ్ల కోసమేనన్నా నేను నరకాన్ని అనుభవిస్తూ వాళ్ళని బాధ పెడుతున్నాను. ఇది ఇప్పుడు ఎవరికీ కనిపించకపోయినా నన్ను కనీ పెంచిన నా తల్లికి మాత్రం తెలుసు. కానీ ఒకటి నాన్న, నా తప్పు లేదు అని తెలిసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అప్పుడే అందరికీ నేను చెడ్డదాన్ని కాదు అని తెలుస్తుంది. అంతవరకు ఈ బాధ నాకు తప్పదు. నా వల్ల బాధపడటం మీకు తప్పదు. ఈ టాబ్లెట్ వేసుకోండి. ఊర్మిళ, ఏంటమ్మమ్మా? ఉదయం నుంచి నువ్వేం తినలేదు. ఇంతసేపు నువ్వు ఇలా ఆకలితో ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నా మాట విని ఇప్పుడైనా 4 ముద్దలు తినవే. తినాలనేటువంటి ఆశ, బ్రతకాలనే కోరిక రెండూ నాకు లేవమ్మమ్మా. అవేం మాటలు మమ్మీ? నీకేమైనా అయితే మేమందరం ఏమవుతాం? మా కోసం కూడా ఆలోచించవా? ఇప్పుడు నేనెవరి కోసం ఆలోచించాలో, ఏం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆంటీ, వద్దని నేను వీళ్ళకి చెప్పాను, వాళ్ళు వెళ్ళలేదు. అయినా నువ్వు తీసుకొస్తే మాత్రం నేను తింటానని చెప్పి ఎలా అనుకున్నావు? ఆకలి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయేమో కానీ ఇంట్లో సమస్యలకి పరిష్కారం దొరకదాంటీ. మీరు బాధపడుతుంటే ఆనందించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరు కన్నీరు పెట్టుకుంటే అందరం కన్నీరు మున్నీరుగానే బాధపడతాం. మీరు పస్తులుంటే ఎవరు మెతుకు కూడా ముట్టుకోరా ఆంటీ. సమస్యలు ఎప్పుడూ అక్కడే ఉండిపోవు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. చూడు నీలిమా, నన్ను శాంతిపరచడానికి నువ్వేదేదో చెప్పచ్చు, కానీ ఇది ఒంటికి తగిలిన గాయం కాదు, మనసుకు తగిలినటువంటి గాయం. అయినా మామూలుగా మాటలతో ఆ గాయం మానిపోదు. ఏంటి ఊర్మిళ ఇది? నీ పంతంతో పెద్దావిని కూడా పస్తులుంచుతున్నావు. నువ్వు తింటే కాని అమ్మ కూడా మెతుకు ముట్టనంటున్నారు. కనీసం ఆవిడ కోసమైనా ఆలోచించొచ్చు కదా. అరే, ఎందుకంటే ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు నా గుండె నిండా బాధే ఉందండి. దాని ముందు నాకు ఆకలి తెలియడం లేదు. ఆ అగ్నిజ్వాలల ముందు ఎవరి కన్నీళ్లు కనిపించట్లేదు. ప్లీజ్ దయచేసి వదిలేయండి. ఎలా వదిలేమంటావు భాను? అమ్మ ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని నువ్వెలా అనుకుంటున్నావు? ఏం నిజమైతే అమ్మకి తెలియకూడదని భయపడ్డానో ఆ నిజం తెలిసిపోయింది. మన మధ్య దూరం ఇంటి మధ్య గోడ కట్టేలా తయారైంది. అమ్మకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు.
కార్తీక్, ఏంటి నీలిమా? చూడు కార్తీక్, భానుతో ఇక్కడ ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఉదయం నుంచి మీ అమ్మగారు అన్నం మెతుకు కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు కూడా తినను అంటున్నారు. అలా పస్తులుంటే ఆవిడ ఆరోగ్యం ఎలా బాగుంటుంది? నువ్వు ఒకసారి నాతో రా. చూడు కార్తీక్, ఆంటీ ఏమీ తినకుండా ఆకలితో ఉన్నారు. తినమని ఎంత బతిమలాడుతున్నా అన్నం మెతుకు ముట్టుకోను అంటున్నారు. నిజాన్ని దాచింది నువ్వు. ఇప్పుడు ఆవిడ బాధను తీర్చవలసింది కూడా నువ్వే. ఆంటీ అన్నం తినేలా చేయవలసింది నువ్వే. అందుకే నేనిక్కడికి తీసుకొచ్చాను. భాను గురించి ఆలోచించి వదిలేస్తావో, అమ్మ ఆకలి గురించి ఆలోచించి నచ్చ చెప్పి తినిపిస్తావో నీ ఇష్టం కార్తీక్. నేను నీ దగ్గర అబద్ధం చెప్పలేదమ్మా, నిజాన్ని దాచానంతే. ఎందుకంటే నువ్విలా బాధపడతావని నాకు తెలుసు. భావన విషయంలో నువ్వెలా ఆలోచించావో నేను అలాగే ఆలోచించాను. తను పూర్తిగా సర్దుకున్నాకే దగ్గర అవుదాం అనుకున్నాను. అంతవరకు ఆ రహస్యాన్ని మా గదిలోనూ నా గుండెల్లోనూ దాచుకోవాలనుకున్నాను. అది నేను మోసం చేయడం కాదమ్మా, నీ మీద నాకున్న గౌరవం. ఇలా జరుగుతుందని కానీ నువ్విలా బాధపడాల్సి వస్తుందని కానీ నేను అనుకోలేదమ్మా. నువ్వు నా మాట నమ్మి క్షమిస్తే అన్నం తినమ్మా. లేదు నిన్ను మోసం చేశాననుకుంటే శిక్షించమ్మా. నీ ఆనందాన్ని చూడాలనుకున్నాను కానీ నువ్వు బాధపడితే చూడాలనుకోలేదురా. నువ్వు కూడా తిను. నువ్వు కనిపించకపోయినా కరుణిస్తావని నమ్ముతున్నాను. మంచి వాళ్ళని కాపాడతావని నమ్ముతున్నాను. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తావని అందరూ నీ గురించి గొప్పగా చెప్తారు. మరి నా జీవితం ఎందుకు స్వామి ఇలా అయింది? చెయ్యని తప్పుకే నేను దోషినయ్యాను. నా అనుకున్న వాళ్ళకి నేను శత్రువునయ్యాను. ఇందులో నా తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. తప్పు చేయని నేను మాత్రం నరకం అనుభవిస్తున్నాను స్వామి. నా రాత ఇంతేనని వదిలేస్తావో, తలరాతని మారుస్తావో నీ ఇష్టం. ఏంటి భాను, నీ జీవితం ఇలా అయ్యిందని దేవుడి మీద నిందలు వేస్తున్నావా? లేక నీ మీద పడ్డ నిందని తుడిచేయమని దేవుణ్ణి వేడుకుంటున్నావా? ఏం జరిగిందో దేవుడికి తెలుస్తుంది కదా. మరి తెలిసే ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నాను దేవుణ్ణి. ఇది కలికాలం భాను, నాలాంటి వాళ్ళకి కలిసొచ్చే కాలం.
నీలాంటి వాళ్ళు ఎంత వేడుకున్నా పొల్లు దండాలు పెట్టినా ఏం ప్రయోజనం లేదు. నువ్వనుకున్నదే జరుగుతుందనుకుంటే నువ్వే దేవత అవ్వచ్చు కదా. మరో క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. ఈ మాత్రం దానికే ఇంత విరగపడిపోకు నీలిమా. నువ్వు నన్ను బాధ పెట్టాలని ఎన్ని మాటలన్నా ఇప్పుడు నాకు బాధ అనిపించదు బాను. ఎందుకంటే నువ్వు ఎలా బాధపడాలని నేను కోరుకున్నానో ఇప్పుడు నువ్వు అలాగే బాధపడుతున్నావు. నేను నీకు ఎప్పుడు చెప్పాను కదా, కార్తీక్ని వదిలేసి వెళ్ళిపో, హ్యాపీగా ఉంటావు అని. నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. నీ వాళ్లే నిన్ను వెలివేశారు. ఈ ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. నువ్వు దేవత అనుకున్న ఆంటీ నిన్ను దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇక మిమ్మల్ని గెంటేయటం ఒకటే బ్యాలెన్స్. మీ నాన్నంటే నీకిష్టం కాబట్టి ఆయనకి సేవ చేసుకుంటూ నీ శేష జీవితాన్ని గడిపేసేయ్. ఆల్ ది బెస్ట్. భాను, నీకొక మాట చెప్పనా? ఆ కనిపించని దేవుడు నిన్ను కరుణించడు. నీకు కనిపించే నేను కూడా కరుణించను. నీ బతికింతే. అందుకే కన్నీళ్లతో సావాసం చెయ్యి, కష్టాలతో సంసారం చెయ్యి. ఏవండి, కాఫీ తీసుకోండి. నిన్న ఇంట్లో పనులన్నీ చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? బాధ్యతల నుంచి తప్పించుకునే బుద్ధి నాకు లేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఆంటీ ఇప్పుడు నన్ను పంపించారు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? భానుని CFOగా తీసేశారు. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.